ఇక్కడ ఉన్నాను అంటే ముఖ్య కారణం ఈ వేదిక. ఈ వేదిక వెనుక సంవత్సరం క్రితం మన వారణాసి సూర్య గారే దీనికి కారణం. ఎందుకంటే వారణాసి సూర్య గారికి ఓ సినిమా రిలీజ్ విషయంలో ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన నేను ఎవరో పరిచయం లేదు, నాకు వారణాసి సూర్య గారు ఫోన్ నెంబర్ ఇచ్చి బెంగుళూరు ప్రసాద్ గారు ఆయన మంచి మిత్రులు. బెంగుళూరు ప్రసాద్ గారు నాకు పరిచయం చేశారు. సార్ ఈయన మా మిత్రుడు సూర్య గారు ఇంకొంచెం కోఆపరేట్ చేయాలంటే ఎంత ప్రెజెంట్గా మాట్లాడారంటే ఆయన నేను 8 సంవత్సరాల నుంచో పరిచయం విధంగా మాట్లాడి డెఫినెట్ హెల్ప్ సార్ ఎటువంటి సినిమా రిలీజ్ అవ్వకపోయినా ఐఎమ్ దేర్ అని భరోసా ఇచ్చారు. ఆ సినిమా గురించి ఎవరిదా సినిమా అంటే మీ పక్కన కూర్చున్నటువంటి బ్రహ్మచారి గారి, ఆ బ్రహ్మచారి గారి సినిమా ద్రౌపది ఒక సినిమా తీశారు. ఆ ద్రౌపది సినిమాలో నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్. సార్ చాలా 2-3 సంవత్సరాలు బాధపడ్డారు సినిమా రిలీజ్ చేయడానికి. ఆ సందర్భంలోనే మీతో మాట్లాడడం జరిగింది. ఆ సందర్భం అయిపోయింది. తదుపరి మాకు కొన్ని గ్యాప్ కూడా వచ్చింది. ఈ మధ్య ఒక 4 రోజుల క్రితమే మళ్ళీ బెంగుళూరు ప్రసాద్ గారే సార్ వారణాసి సూర్య గారు ఏదో మూవీ తీస్తున్నారు, మీ సినిమా కూడా మీకు చూడడం జరిగింది సార్. కాట థియేటర్ వచ్చి చూసాం, అమీర్పేట దగ్గర అనుకుంటా చూడడం జరిగింది. ఆయన బెంగుళూరు ప్రసాద్ గారిని తీసుకొచ్చారు. ఆయన 80+ ఇయర్స్ అయినా సరే చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయన 4 రోజుల క్రితం సార్ మళ్ళీ వారణాసి సూర్య గారు ఏదో మూవీ తీస్తున్నారు, ఒకసారి ఆయనకి అచ్చేస్తే ఏం పోయింది మీకు నేను వెంటనే వాట్సాప్ లో మెసేజ్ పెట్టడం జరిగింది. మీ ఫోన్ డైరెక్ట్ ఫోన్ మీకు అవ్వదు, మీకు వాట్సాప్ మెసేజ్ పెట్టడం జరిగింది. వెంటనే మీరు ఇమీడియట్ గా ఎంత వేగం చూశారంటే చూసి మా మిత్రుడాలో గురువారాలో ఏమన్నా తెలియదు విజయరాజు గారి ఫోన్ నెంబర్ మీరు వెంటనే నాకు మెసేజ్ చేశారు, ప్లీజ్ కాంటాక్ట్ హిమ్ అని. నేను విజయరాజు గారికి వెంటనే మాట్లాడలేదు. తర్వాత మళ్ళీ బెంగుళూరు ప్రసాద్ గారికి చెప్పాను, సార్ వారణాసి సూర్య గారికి ఫోన్ చేస్తే ఆయన మెసేజ్ పెట్టారు, విజయరాజు గారు నాకు నెంబర్ పంపించారు. విజయరాజు గారి నెంబర్ పంపించిన వెంటనే విజయరాజు గారితో మాట్లాడారు. అంత ఇప్పుడు నాకు ఎందుకంటే అంత ఎదరకాలి సినీ ఫీల్డ్లోకి రావాలంటే కొన్ని సంవత్సరాలు ఊరు వదిలి ఫ్యామిలీ వదిలి అన్నింటిని వదిలి పాటుపడి కూడా కొంతమంది సక్సెస్ అవ్వలేదు, అందులో నిలదొక్కలేదు, అందులో వీళ్ళు అడుగు పెట్టడమే కష్టం. అటువంటి సందర్భంలో ఇమీడియట్ గా ప్రసాద్ గారు చెప్పిన మా